హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నది తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఛానల్. మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా తక్కువ పెట్టుబడితో పొంది కొరియర్ ఫ్రాంచైజ్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ సింబల్ పై క్లిక్ చేసి మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. లాజిస్టిక్స్ సేవలు అందించే డిటిడిసి తన వ్యాపారాన్ని విస్తరించడానికి రాబోయే 3 నుండి 5 సంవత్సరాల్లో 400 నుండి 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం డిటిడిసి దేశంలోని 12,800 పిన్ కోడ్ స్థానాలకు పోస్టులను, వస్తువులను పంపిణీ చేస్తుంది. 2022 నాటికి తన సేవలను 18,500 పిన్ కోడ్ స్థానాలకు విస్తరించాలని కంపెనీ యాచిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ తన సేవలను 300కి పైగా గ్రామాలకు విస్తరించబోతుంది. ఈ పరిస్థితుల్లో మీకు డిటిడిసితో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొరియర్, కార్గో వంటి సౌకర్యాలను చిన్న నగరాల నుంచి పల్లెలకు కూడా విస్తరించింది. అయితే డిటిడిసి విస్తరణ ప్రణాళిక కింద మరిన్ని అవుట్లెట్లను తెరవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. డిటిడిసి ఫ్రాంచైజీలను అన్ని నగరాలతో పాటు పెద్ద లేదా చిన్న గ్రామాల్లో కూడా పొందవచ్చు. మీరు డిటిడిసితో కనెక్ట్ చేయడం ద్వారా మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇప్పుడు డిటిడిసి కొరియర్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన పెట్టుబడి గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని ఏబిసి కేటగిరీ నగరాల్లో ఎక్కడైనా డిటిడిసి ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. ఫ్రాంచైజీకి ఎటువంటి రుసుము కంపెనీ వసూలు చేయదు. ఫ్రాంచైజీ సెటప్ కోసం మాత్రం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఏ కేటగిరీ నగరాల్లో ఫ్రాంచైజీ స్టార్ట్ చేయడానికి 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. బి కేటగిరీ పట్టణాల్లో ఫ్రాంచైజీ స్టార్ట్ చేయడానికి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సి కేటగిరీ ఏరియాలో డిటిడిసి ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడానికి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు డిటిడిసి కొరియర్ ఫ్రాంచైజ్ కావాల్సిన స్టాఫ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫ్రాంచైజీని తెరవడానికి గ్రౌండ్ ఫ్లోర్ షాప్ ఆర్ ఆఫీస్ కావాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నగరంలో ఫ్రాంచైజ్ తీసుకుంటే కనీసం 4 ఉద్యోగులు ఉండాలి. అదే బి కేటగిరీ నగరంలో ఫ్రాంచైజీ తీసుకుంటే కనీసం 3 ఉద్యోగులు ఉండాలి. సి కేటగిరీ నగరంలో ఫ్రాంచైజ్ తీసుకుంటే కనీసం 2 ఉద్యోగులు ఉండాలి. ఇప్పుడు డిటిడిసి కొరియర్ ఫ్రాంచైజ్ ద్వారా వచ్చే ఆదాయం, రాయల్టీ మరియు అదర్ రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఫ్రాంచైజీ కోసం చేసిన పెట్టుబడిపై డిటిడిసి కంపెనీ 20% రిటర్న్ ఇస్తుంది. ఆదాయం గురించి మీరు తీసుకున్న కేటగిరీని బట్టి వేటికి ఎంత కమిషన్ వస్తుందో వారు మీకు వివరిస్తారు. మీరు చేసే బిజినెస్ మొత్తం టర్నోవర్లో 10% ఫ్రాంచైజీకి రాయల్టీ ఫీజుగా మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా సెక్యూరిటీ డిపాజిట్, ఎస్టాబ్లిష్మెంట్ ఫీజు కింద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డ్, ల్యాండ్లైన్ టెలిఫోన్ బిల్, లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ లేదా ఫ్రాంచైజీ బిల్లింగ్ అగ్రిమెంట్, పాస్బుక్, బ్యాంక్ స్టేట్మెంట్, లెటర్ ఆఫ్ రిఫరెన్స్ వంటివి కంపెనీకు అందించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఒక దరఖాస్తు ఫారం కూడా నింపవలసి ఉంటుంది. ఇప్పుడు డిటిడిసి కొరియర్ ఫ్రాంచైజ్కు తీసుకుంటే కంపెనీ ఏ విధమైన సపోర్ట్ ఇస్తుందో తెలుసుకుందాం. మీ నుండి తీసుకున్న డబ్బుల్లో 5% డిటిడిసి సెటప్ కోసం, మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తుంది. ఉద్యోగులకు శిక్షణ కూడా డిటిడిసి ఇస్తుంది. ఇవే కాకుండా సాఫ్ట్వేర్, సాఫ్ట్ డ్రెస్, ఇంటీరియర్ కోసం కూడా సహాయం అందిస్తుంది. దరఖాస్తు తర్వాత 15 రోజుల్లో ఫ్రాంచైజీకి దశల వారీగా ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అంటే మీరు మొత్తం 15 రోజుల తర్వాత వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇందులో డాక్యుమెంటేషన్, దర్యాప్తు ఒప్పందం మొదలైన ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు డిటిడిసి కొరియర్ ఫ్రాంచైజ్కు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. వివిధ ప్రాంతాల్లో ఫ్రాంచైజీలను పొందడానికి డిటిడిసి కంపెనీ వారు వెబ్సైట్లో సేల్స్ ఎంక్వైరీలో ఉన్న ఫామ్ను ఫిల్ చేస్తే కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్ ఈ మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మిమ్మల్ని సంప్రదిస్తారు. మరిన్ని ఫ్రాంచైజ్ వివరాలకు సంబంధించిన లింకును, సేల్స్ ఎంక్వైరీ ఫామ్ లింకును ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో పొందుపరిచాము, గమనించగలరు. ఈ కొరియర్ ఫ్రాంచైజ్ ఆఫర్పై మీకు ఏవైనా సందేహాలు ఉంటే కంపెనీ వారితో చర్చించి మీ సందేహాలు నివృత్తి చేసుకోగలరు. గమనిక ఫ్రెండ్స్, మీరు ఈ ఫ్రాంచైజీ బిజినెస్ ఆఫర్పై మరింత అధ్యయనం చేసి స్వతహాగా నిర్ణయం తీసుకోగలరని మా మనవి. మేము అందించే విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్పై క్లిక్ చేసి మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.